ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపరంలో ఉన్నాం. ఇక్కడ కర్మకు సంబంధించి ద్రౌపది చెబుతున్న మాటలు అద్భుతం ఉన్నాయి. అది కంటిన్యూ చేద్దాం. కర్మాచరణలో నైపుణ్యం లేకపోతే ఫలం తక్కువగా లభిస్తుంది, లేదా ఒక్కొక్కప్పుడు ఫలం లేకపోవచ్చు. అలాగని కర్మ చేయకుండా ఉంటే ఫలితము ఉండదు. కర్త యొక్క శౌర్యాది గుణాలు బయటపడవు. ధీరుడైన మనుషుడు మంగళమయమగు శుభాల అభివృద్ధి కొరకు తన బుద్ధి ద్వారా తన శక్తిని బలాన్ని అనుసరించి దేశ కాలాలను అనుసరించి ఉపాయాలను ప్రయోగిస్తాడు. అప్రమత్తుడై దేశ కాలాలకు తగిన కార్యం చేయాలి. ఇందులో పరాక్రమం ప్రధానమైంది. కార్యసాధనం గల ఉపాయాలన్నింటిలో కూడా పరాక్రమమే గొప్పదిగా తెలియబడుతుంది. బుద్ధిమంతుడైన వాడు సామం చేతనే అనేక గుణాలతో కూడిన శ్రేయస్కరమగు అర్థాన్ని చూపినట్టయితే అందుకు తగిన పనికి ప్రేరేపించాలి. బుద్ధిమంతుడైన వాడు తన శత్రువు అనేక గుణాలచే శ్రేష్ఠుడని తెలిసినట్టయితే సామోపాయం ద్వారానే కార్యాన్ని సాధించాలి. అందుకు అవసరమైన సంధికి ప్రేరేపించాలి. శత్రువుకు పెద్ద కష్టం వచ్చేటట్లు కోరుకోవాలి, లేదా అతడు దేశం విడిచి వెళ్ళేలా చూడాలి. శత్రువు సముద్రుడైనా పర్వతమైనా సరే దాని మీద కూడా కష్టాన్ని కోరుకోవాలి. ఇక మరణ స్వభావం గల మానవుడైతే వేరే చెప్పాలా? శత్రువులోని లోపాన్ని బలహీనతను వెతకడంలో ఎప్పుడూ ప్రయత్నిస్తుండాలి. అలా చేసినట్లయితే తన దృష్టిలోనూ ఇతరుల దృష్టిలోనూ నిర్దోషి అవుతాడు. మానవుడు తన్ను తాను ఎప్పుడూ అవమానించుకోకూడదు. తన్ను తాను నిందించుకునేవాడు ఉత్తమమైన ఐశ్వర్యాన్ని ఎన్నటికీ పొందలేడు. లోకంలో కార్యసిద్ధికి ఈ విధమైన వ్యవస్థ ఉంది. కాలం, అవస్థ అనే రెండింటిని అనుసరించి కార్యసిద్ధి ఉంటుంది. శత్రువు దుర్బలుడిగా ఉన్నప్పుడు తగిన కాలంలో ప్రయత్నిస్తే కార్యసిద్ధి జరుగుతోంది. పూర్వం నా తండ్రి మా గృహంలో ఒక బ్రాహ్మణునికి విడిది ఇచ్చారు. అతడు నా తండ్రికి బృహస్పతి చెప్పిన ఈ నీతినంతా చెప్పాడు. నా సోదరులకు కూడా దీన్ని నేర్పాడు. అప్పుడు ఇంటిలో ఉన్నటువంటి నేను వారి నుండి దీన్ని విన్నాను. అప్పుడు నేను ఒక పని మీద నా తండ్రి దగ్గరకు వెళ్ళి వారు చెప్పేది వినాలనే ఆసక్తితో నా తండ్రి ఒడిలో కూర్చున్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సాంతన వచనాలతో నాకు దీన్ని ఉపదేశించాడు. ఏం ఉపదేశించాడు ఏంటన్నప్పుడు ఆల్రెడీ మొత్తం డిస్కస్ చేసుకున్నాం. ఇక రేపు భీమసేనుడు పురుషార్థమును ప్రశంసించుట, యుధిష్ఠిరుని యుద్ధం చేయమని ప్రార్థించడం అనేది రేపు డిస్కస్ చేద్దాం.